దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్స్ పై నటుడు మంచు మనోజ్ స్పందించారు. భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా విజయ్ తెరకెక్కించిన చిత్రం ఇది. మరి ఈ నెల 30న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించారు. దర్శకులు అనిల్ రావుపూడి, సంపత్ నంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి వల్లే ఇక్కడున్నా చాలా కాలం తర్వాత నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. రోహిత్, సాయి శ్రీనివాస్ తో అనుబంధం ఈ సినిమాతో మరింత పెరిగింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా టీం, నా సెక్యూరిటీలు, నా డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఇలా అందరూ నాకు మద్దతుగా నిలిచారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కలిసి సినిమా చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సినిమా ఒక వర్గానికి చెందింది కాదు. కళామ తల్లి ప్రతిభ తప్ప ఇంకేం చూడదు. మా సామాజిక వర్గం సినిమా, మా గుడి, మా సినిమా థియేటర్, సూర్య ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, టాలెంట్ ఉన్న ఎవరినైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అంత గొప్ప ఇండస్ట్రీ మనది. ఇక సినిమాకి మేమంతా సమానం. ఎవరికైనా ఫోన్ చేసి 10,000 అడిగి చూడండి, ఎంతగా ఆలోచిస్తారో తెలుస్తుంది. లాభం వస్తుందా రాదా అన్న తర్వాత టాలెంట్, కష్టాన్ని చూసి హీరోలపై డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు నిర్మాతలు. మా బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఈ సినిమా నిర్మాత రాధామోహన్ చూడలేదు. మా ముగ్గురిని నమ్మి ఆయన సినిమా నిర్మించారు. తల్లికి బిడ్డ బిడ్డే, కుమారుడైనా కుమార్తె అయినా ఒక్కటే, పొట్టి పొడుగు ఇలాంటివేం చూడదు. అలాగే సినిమా మాకు తల్లి, ఆమె ముందు మేమంతా సమానం. దయచేసి సామాజిక వర్గాల ప్రస్తావన మా ఇండస్ట్రీలోకి తీసుకురాకండి. ఆ బాధ నాకు తెలుసు. ఇటీవలే ఈ సినిమా విషయంలో బాయ్కాట్ ట్రెండ్ అయితే నడిచింది. ఇక దర్శకుడు పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి, 10 మందికి సేవ చేస్తూ ఉంటాడు. విజయ్ ఏదో ఒక పోస్ట్ పెట్టారంటూ కొందరు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఆయన వీరాభిమాని. అందరూ ఒక్కటే మనల్ని ఒంటరి చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వేరే ఎవరైనా అంటే విజయ్ పట్టించుకునేవారు కాదు. కానీ కుటుంబం లాంటి మెగా అభిమానులే విమర్శిస్తుంటే ఆయన చూడలేకపోతున్నాడు. ఈ సినిమాకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని కోరుతున్నా. పోస్ట్ విషయంలో మీరు ఇబ్బంది ఫీల్ అయితే మా టీం తరపున మెగా అభిమానులందరికీ క్షమాపణలు అంటూ చెప్పారు. ఇక సినిమా ఒక్కరి వల్ల సాధ్యం కాదు, ఎంతో మంది కష్టంతో కూడుకున్నది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత నేను నటించిన సినిమా ఏది? ఆశీర్వదించండి. ఇప్పటికీ నా వెన్నంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముగ్గురు కలిసి నటించిన సినిమా భైరవం. అతిథి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై తదితరులు కీలక పాత్ర అయితే పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న విడుదల కానుండటంతో ప్రీ రిలీజ్ ను నిర్వహించారు. అందులో దర్శకుడు, నటీనటులు ఆసక్తికర విషయాలు అయితే పంచుకున్నారు. ఈ సినిమా చూసాక ఖచ్చితంగా అందరికీ గూస్ బంప్స్ వస్తాయని దర్శకుడు విజయ్ కనకమేడల తెలిపారు. సినిమా విడుదల తర్వాత గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇక చిత్ర బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రీ రిలీజ్ ను చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇక చిత్రం ఫైనల్ కట్ చూశాను, చాలా బాగా వచ్చింది. మే 30న అందరికీ పండుగ రోజు. మీ అందరి ఆదరాభిమానాలు మాపై ఉండాలి అని సాయి శ్రీనివాస్ కోరారు. ఇక నారా రోహిత్ మాట్లాడుతూ, మనోజ్, సాయి శ్రీనివాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ప్రత్యేకం అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని విజయ్ ఎంతో కష్టపడ్డారు. ఇక భవిష్యత్తులో ఆయన గొప్ప దర్శకుడు అవుతారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి మా ఇంట్లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనే కారణం. ఆ సమయంలో చిత్ర బృందం ఎంతో సపోర్ట్ చేసింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.